చేసుకోవడం. And he was singing and he started crying. ఆయన అలా పాడుతూ తుకారాం ఏడవడం మొదలు పెట్టాడు. And he took his tambura. Now you see this tambura will go to Vaikuntha. So he threw his tambura on the air. వెంటనే తంబురాన్ని గాలిలో విసిరాడు పైకి. Tambura went up. తంబురా వెళ్ళిపోయింది పైకి. And everybody said, very nice magic, very nice. భలే మ్యాజిక్ చేశాడు తుకారాం తప్పట్లు కొట్టారు. So they thought this is magic very cheaply. అనుకున్నారా ఇదంతా మ్యాజిక్ చాలా చౌకగా ఉందనుకున్నారు. So far Tukaram was just giving instruction. Now he started doing magic also. He will become famous Swami. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటివరకు తుకారాం మీద ఆదేశాలిస్తూ ఉండేవాడు, మ్యాజిక్ కూడా మొదలెట్టాడు కాబట్టి మంచి స్వామి అవుతాడు భవిష్యత్తులో అనుకున్నారు. And Tukaram has no any choice. He was singing and ultimately Pushpaka Vimana came. తుకారాం ఏం చేసేది లేదు, అలా పాడుతూనే ఉన్నాడు. పుష్పక విమానం వచ్చింది. He went inside Pushpaka Vimana. పుష్పక విమానం లోపలికి వెళ్ళాడు. He was still crying, please come, please hold my hand. ఇంకా దుఃఖిస్తూ దయచేసి రండి నా చేయి పట్టుకోండి అని అడుగుతున్నాడు. Nobody likes to go. ఎవరికి వెళ్ళాలని లేదు. And so ultimately he left. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు వైకుంఠం. This is our situation. ఇదే మన పరిస్థితి. Krishna is calling you, please come to me. Why are you suffering here? కృష్ణుడు చెప్తున్నాడు, ఎందుకే బాధపడతారు, ఇక్కడ రండి నా దగ్గరికి అంటున్నాడు. But you are foolishly thinking, no, I can make some adjustment in this material. I can be happy here. కానీ మనం ఏమనుకుంటా ఉంటే మూర్ఖంగా ఈ భౌతిక జగత్తులో ఆనందంగా ఉండొచ్చు, ఏదో ఒక ఏర్పాటు చేసుకోవచ్చు. Krishna is giving us so many problems. కృష్ణుడు మనకి ఎన్నో సమస్యలు ఇస్తున్నాడు. Every day we wake up with some problem. ప్రతిరోజు మనం ఏదో సమస్యతో లెగిస్తాం. And we go to sleep with some problem. నిద్రపోయేటప్పుడు ఏదో సమస్యలతో నిద్రపోతాం. But in the meantime, we get some gap from problem. కానీ ఈ మధ్యలో ఏమవుతుందంటే సమస్య నుంచి కొంత విముక్తి కలుగుతుంది. And we think that gapness is a happiness. మనం ఏమనుకుంటామంటే ఆ రెండు సమస్యల మధ్య ఉన్న గ్యాప్ ని సంతోషం అనుకుంటాం. So don't be foolish. దయచేసి మూర్ఖులుగా ఉండండి. Please take up Krishna shelter. దయచేసి కృష్ణుడి ఆశ్రయాన్ని పొందండి. It's not very difficult. ఇది చాలా కష్టమైనది ఏమీ కాదు. So we request you, please take up this Harinam. ఆ యొక్క విన్నపం ఏంటంటే ఈ హరినామాన్ని మీరు తీసుకోండి. Please read Bhagavatam. దయచేసి భాగవతాన్ని చదవండి. On the occasion of Janmashtami, we are giving special discount. జన్మాష్టమి సందర్భంగా ఒక ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నాం For Bhagavatam. భాగవతం కోసం. We have 18 volumes of Bhagavatam. దగ్గర 18 ఉన్నాయి ఖండాలు. So usually it is 10,000 rupees. మామూలుగా అయితే సాధారణంగా 10,000 రూపాయలు ఇస్తాం. Now we are giving for just 6,000 rupees. జన్మాష్టమి సందర్భంగా 6,000 రూపాయలు ఇస్తున్నాం. You are having your television for 35,000, 40,000. మీ ఇంట్లో మీరు 30,000 పెట్టి 40,000 పెట్టి టీవీ కొనుక్కుని ఉంటారు. But that is a gateway for hell. Straight gateway for hell. కానీ అది నరకానికి నేరుగా ఒక మార్గం. So I am giving you some way for Vaikuntha. కాబట్టి మీకు నేను వైకుంఠానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాను. So if you want Bhagavatam outside, we have book table. Please go and register your name. మీలో ఎవరికైనా భాగవతం అవసరమైతే బయట మా బుక్ స్టాల్ దగ్గర మీ పేరుని నమోదు చేసుకోండి. Because we don't have stock, we already finished so many Bhagavatam in Janmashtami. ఎందుకంటే మా దగ్గర స్టాక్ లేదు. జన్మాష్టమి సందర్భంగా ఎన్నో భాగవతాలు ఇచ్చేసాను. So I request everyone to take Bhagavatam. ఇక విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు భాగవతాన్ని తీసుకోండి. In our Bhagavatam we have nice commentary with translation. మా భాగవతంలో మంచి భావం భాష్యం కూడా ఉంది. 18,000 shlokas are explained. 18,000 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. So please go and read Bhagavatam every day. కాబట్టి దయచేసి రోజు భాగవతం చదవండి. And chant Hare Krishna mantra. హరే కృష్ణ మహామంత్రాన్ని Eat Krishna prasadam. కృష్ణ ప్రసాదం తీసుకోండి. Have a happy life. ఆనందమైన జీవితాన్ని Ultimately attain Krishna. అంతిమంగా కృష్ణుని చేరుకోండి. If you like, for your information, we have a center here in ASR Nagar also. నచ్చితే మీ యొక్క ఇక్కడ ఏఎస్ఆర్ నగర్ లో మా యొక్క స్థానిక సెంటర్ ఉంది. Still it's not a temple, but we have a temporary ashram. ఇంకా మందిరం కాదు, కానీ తాత్కాలికంగా ఒక కేంద్రం ఉంది. It's just behind this Jhansi Lakshmibai Girls High School. అది ఝాన్సీ లక్ష్మీబాయి గర్ల్స్ హై స్కూల్ వెనకాల. On the first floor in an apartment we have a program. అది అక్కడ ఆ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ మొదటి అంతస్తులో మా కార్యక్రమాలు జరుగుతుంటాయి. Every Sundays we have public programs. ప్రతి ఆదివారం మాకు పబ్లిక్ ప్రోగ్రామ్స్. Evening 5:30 to 8 o'clock. సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు. We have Bhajan, Bhagavad Gita lecture, Arati, Kirtan and Prasadam feast. మాకు ప్రతి ఆదివారం 5:30 నుంచి 8 గంటల వరకు కీర్తన, ప్రవచనం, హారతి, మహాప్రసాదం ఉంటాయి. So I request everyone to please attend our programs also. కాబట్టి దయచేసి మా కార్యక్రమాల్లో పాల్గొనాలని మిమ్మల్ని పిలుస్తున్నాం. We don't have so much space. Don't come all of you at the same time. అందరూ ఒకేసారి రావద్దు, మా దగ్గర అంత స్థలం కూడా లేదు. If you want to come, have a good temple and we can all chant together. మీరు అందరూ రావాలనుకుంటే ఒక మంచి మందిరం ఒకటి కట్టుకుందాం, అక్కడ అందరం కలిసి నామజపం చేసుకోవాలి. Because our temple will not be a sleeping temple. ఎందుకంటే మా మందిరాలు నిద్రపోయే మందిరాలు కాదు. Our temple will be full of energy. మా మందిరాలు పూర్తి శక్తితో కూడుకుని ఉంటాయి. All the time some devotees, all the time some Krishna Katha, all the time some Harinam will be there. ఏదో ఒక భక్తియుక్తి సేవ, ఏదో ఒక కీర్తన, ఏదో జరుగుతూనే ఉంటుంది. So we are thinking that Krishna will allow us to have some temple here in Bhimavaram. మేము అనుకుంటున్నాం అంటే భీమవరంలో కూడా కృష్ణుడు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు అనుకుంటున్నాం. You have seen our ISKCON temples all over the world. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ మందిరాన్ని చూస్తుంటారు. We have a nice temple
temple and we have nice programs there. ఆ ప్రపంచవ్యాప్తంగా మంచి చక్కటి మందిరాలు ఉన్నాయి, చక్కటి కార్యక్రమాలు జరుగుతాయి. And recently we had some offer also for some land. ఈ మధ్యనే కొంతమంది భూమిని దానం ఇస్తామని కూడా చెప్పారు. In Bhimavaram, land is so costly than gold. భీమవరంలో బంగారం కంటే ఎంతో విలువైనటువంటిది భూమి. They take Krishna's land and they are telling, this is my land. ఇక్కడ ఏంటంటే కృష్ణుడు స్థలాన్ని వాడు తీసుకుని ఇది మా స్థలం అంటున్నారు. And they don't want to give back to Krishna. అంటే కృష్ణుడికి వెనక్కి ఇవ్వాలని కూడా లేదు వాళ్ళు. If they want to give back to Krishna, they say, I will give you a small place, you can have temple. కృష్ణుడికి ఒకవేళ ఇద్దామని ఉన్నా ఏదో కొద్దిగా స్థలం ఇస్తామని అక్కడ Their house is 2 acres, ఇల్లు ఏమో 2 ఎకరాల్లో ఉంటుంది. but for Krishna 5 cents. కృష్ణుడి కోసం ఏమో 5 సెంట్లు ఇస్తారు. So Krishna is not looking for what you are giving. కృష్ణుడు వాస్తవానికి మీరు ఏమి ఇస్తున్నారో చూడట్లా. He just sees how much you are taking back for yourself. కానీ కృష్ణుడు చూసేది ఏంటంటే మీకోసం ఎంత అట్టు పెట్టుకున్నారో చూస్తాడు. So if you give completely to Krishna, that is better. కాబట్టి మీరు పూర్తిగా కృష్ణుడికి ఇస్తే అది చాలా మంచిది. If not, at least give whatever is required. లేకపోతే కనీసం ఏదైతే అవసరం అదంతా ఇవ్వండి. So we are requesting all the people, all the good-hearted people, all the well-wishers from Bhimavaram to help us to have a temple in Bhimavaram. మేము అర్థించేది ఏంటంటే భీమవరంలో మంచి మనసు కలిగిన వాళ్ళందరికీ దయచేసి ఇక్కడ కృష్ణ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేయండి. So thank you very much for all your patience. ధన్యవాదం సహనంతో విన్నందుకు. And please have a patience. We will have nice Abhishekam now. సహనంతో అలాగే కూర్చోండి. ఇప్పుడు మంచి అభిషేకం జరుగుతుంది కృష్ణుడికి. Now we have Abhishekam of 32 items. ఇప్పుడు 32 ద్రవ్యాలతో మనం కృష్ణుడికి అభిషేకం చేయబోతున్నాం. And then we have a natakam. తర్వాత ఒక నాటకం జరగబోతుంది. Don't leave from here. దయచేసి ఇక్కడి నుంచి Don't వెళ్ళిపోవద్దు. see your natakam in your house. మీ ఇంట్లో జరిగే నాటకం కోసం వెళ్ళొద్దు దయచేసి. Don't go for cinema serial now. సినిమాలకి సీరియల్కి దయచేసి ఇక్కడ Just వెళ్ళిపోవద్దు. sacrifice today. ఈ ఒక్కరోజు త్యాగం చేయండి. So please stay here. దయచేసి ఉండండి. Thank you very much. Hare Krishna. ధన్యవాదాలు. హరే కృష్ణ.